హాస్పిటల్కి వెళ్ళారా? ఎలా ఉంది? ఇంకా స్పృహ రాలేదు. స్పృహ రావడం ఏమిటి? శారద్ తలకు దెబ్బ తగిలింది రాధ. ఎప్పుడు? వారం రోజులైంది. మరి నాతో చెప్పలేదే? డాక్టర్లు ఏమంటున్నారు చెప్పండి. గాయం చిన్నదే, మరేం పర్వాలేదంటున్నారు. కానీ నాకేదో భయంగా ఉంది రాధ. ఇచ్చిదో శారద బ్రతుకుందంటే తృప్తి. ఏనాటికైనా బాగుపడి మళ్ళీ మామూలు మనిషి కాకపోతుందని ఆశతో బ్రతుకుతున్నాను. కానీ ఆశ కాస్త ఆవిరైపోయి మనకు మనిషి తక్కువ పోతుందేమో. గారికి స్పృహ వచ్చింది. వెరీ గుడ్, కమ్ ఆన్ లెట్స్ గో. నన్ను వదలండి, నన్ను వదలండి. నేను ఎక్కడున్నాను? నాకేమైంది? ఆయన నేను ఇంటికి వెళ్ళాలి. రాధకి ఎలా ఉంది? రాధని చూడాలి, రాధని చూడాలి. వదలండి, వదలండి, వదిలేయండి. కూర్చోమ్మా, కూర్చోమ్మా. సిస్టర్, పెట్టడం రెడీ అయ్యి. ఏం జరిగింది? నేను పడిపోయాను. స్పృహ తప్పింది కదా? అవునమ్మా. ఎన్ని గంటలైంది? గంటలు కాదమ్మా, చాలా రోజులైంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం. చూడమ్మా, చాలా బలహీనంగా ఉన్నావు, రెస్ట్ తీసుకోవాలి. పద్నాలుగు సంవత్సరాల తర్వాత మామూలు మనిషి అయిందంటే ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇంతకు ముందు తగిలిన చోటే మళ్ళీ దెబ్బ తగలటం ఈ కేసులో చాలా హెల్ప్ అయి ఉండాలి. ఇటువంటి పరిస్థితుల్లో తన వాళ్ళ మధ్య ఉంటే ఆవిడ త్వరగా కోలుకుంటుందేమో. ఎగ్జాక్ట్లీ. ఆవిడకి ఏమాత్రం షాక్ తగలకుండా జాగ్రత్త పడటం చాలా అవసరం. అందుకు ముఖ్యంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళని తయారు చేయాలి. శ్రీకాంత్ గారి కోసం ఆఫీస్కి ఫోన్ చేస్తే ఆయన వైజాగ్ వెళ్ళారన్నారు. పోనీ ఆయన మిస్సెస్కి చెప్పపోయారా? ఐ థింక్ యు ఆర్ రైట్ డాక్టర్. మీకు ఎలా చెప్పాలో తెలియటం లేదు. శ్రీకాంత్ గారు ఉంటే బాగుండేది. అక్కకి ఏం కాలేదు కదా డాక్టర్? షీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఆవిడకి స్పృహతో పాటు మతి కూడా వచ్చింది. వెంటనే ఇంటికి రావాలని, ముఖ్యంగా మిమ్మల్ని చూడాలని ఆవిడ పడే ఆరాటాన్ని మేము ఆపలేకపోతున్నాం. అక్కే బాగుపడిందా? చెల్లి చూడాలంటోందా? ఎంత చల్లని వార్త చెప్పారు డాక్టర్. కళకళ్ళాడుతూ అక్క ఇంట్లో తిరుగుతుంటే చూడాలని ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నాను. మనసారా తనతో మాట్లాడాలని. నా మనసు ఎంతగా కలవరిస్తోందో. అక్కని ఎప్పుడు ఇంటికి తీసుకొస్తా డాక్టర్? తీసుకొస్తానమ్మా, కానీ చెప్పండి డాక్టర్, ఏమిటి? ఆమె తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో గానీ మనుషుల్లో గానీ ఎలాంటి మార్పు ఉండకూడదు. ముఖ్యంగా శ్రీకాంత్ గారు మళ్ళీ పెళ్లి చేసుకున్నారన్న సంగతి ఇప్పట్లో ఆమెకు తెలియకూడదు. ఈ రహస్యం కాపాడాలంటే మీరింకా ఆమె దృష్టిలో వితంతువుగానే ఉండాలి. ఈ విషయంలో ఆమెకు ఎలాంటి షాక్ తగిలినా మనకు దక్కదు. 15 ఏళ్లకు పూర్వం ఆమె వెళ్లే ముందు
ఈ ఇంటి పరిస్థితులు పరిసరాలు ఎలా ఉండేవు ఇప్పుడు అలాగే ఉండాలి. కర్టెన్లు సోఫాలు అన్ని ఆవిడ అభిరుచి మేరకు అట్లాగే ఉంటే మంచిది. డాక్టర్, ఇలా ఎంతకాలం జరగాలి? కొంతకాలం గడిస్తే ఆవిడ మానసిక పరిస్థితి మారుతుంది. అప్పుడు ఎలాంటి నిజానైనా భరించే శక్తి ఆమెకు కలుగుతుంది. అంతవరకు మీరు వితంతువులా నటించాలని చెప్పడానికి నాకు బాధగా ఉంది. పర్వాలేదు డాక్టర్, నన్ను ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న అక్కయ్య కోసం ఏదైనా చేస్తాను. ఇంతకీ అక్కయ్యని ఇంటికి ఎప్పుడు పంపిస్తారు? ఓ వారం రోజులు పట్టొచ్చు. కోలుకోగానే కబురు చేస్తాను. శ్రీకాంత్ గారు రాగానే నాకు ఫోన్ చేయమనండి. వస్తానమ్మా. అలాగే డాక్టర్. చిన్నమ్మగారు, అక్కయ్య గారికి బాగైపోయిందట రావయ్య. కొద్ది రోజుల్లో ఇంటికి వస్తుందట. పోనీలేమ్మా, ఎన్నాళ్ళకి అక్కయ్య గారి విషయంలో కళ్ళు తెరిచాడా దేవుడు. కానీ నా బ్రతుకుతోనే ఆడుకుంటున్నాడా దేవుడు. పెళ్ళైన 4 రోజులకే నా పసుపు కుంకుమలు చెరిపేశాడు. అలాగే ఉండనిస్తే నా బ్రతుకు నేను బ్రతికేదాన్ని. మళ్ళీ సుమంగళం చేశాడు. కోటి కోరికలు పెంచాడు. 14 ఏళ్లుగా ఇల్లు, వాకిలి, సంసారం, పిల్లలు, మమతలు, బంధాలు వీటన్నిటితో నన్ను బంధించేశాడు. ఇవన్నీ మర్చిపోయి ఒక్కసారిగా నా బ్రతుకును 14 ఏళ్లు వెనక్కి ఎలా తిప్పగలరు రామయ్య? వెనక్కి ఎలా తిప్పగలరు? సోఫాలైతే ఎలాగైనా తిప్పొచ్చు, కర్టన్లైతే ఏ రంగైనా మార్చొచ్చు. కానీ ఇన్నాళ్ళు పంచుకున్న అనుభవాలు, పెంచుకున్న అనుబంధాలు ఎలా తెంచుకోను? ఈ మమతల్ని ఎలా మర్చిపోను? భర్త ఉండగానే నా నొసట ఈ కుంకుమని ఎలా చెరుపుకోను రామయ్య? నా కుంకుమని ఎలా చెరుపుకోను? ఏమిటో ఈ అనార్కలి కుంకుమ అంటే మీ అమ్మకి పంచ ప్రాణాలు. వైజాగ్ వచ్చినప్పుడల్లా గట్టిగా తీసుకున్న ప్రాణం తీస్తుంది. డాడీ చీర కూడా ఎదుగున్నట్టున్నారు. అవును, రేపు మీ అమ్మ పుట్టినరోజు కదా. అరే మర్చిపోయాను. పెళ్లి కాకుండానే మీ అమ్మ బర్త్డే మర్చిపోయావు. రేపు పెళ్లి అయితే మా ఇద్దరు యానివర్సరీ కూడా మర్చిపోతాం అనమాట. అదేం కాదు డాడీ, అమ్మకు నేను కూడా ఉద్ధరించావు. కానీ మీ కాబోయే మామగారింటికి సరిగ్గా 10 గంటలకల్లా వస్తామని అపాయింట్మెంట్ ఇచ్చాం. ఆల్రెడీ 9 o'clock. వెళ్ళి స్నానం చేయి. ఏమైంది? తెలీదా? డ్యూటీలో ఉన్నది నువ్వా నేనా? వెళ్ళి వెతుకో. కారాపు ఇటెక్కడికి? బంధురాడు అన్నారు కదమ్మా. అవును, కానీ ఈ బ్రిడ్జి మీదకి వచ్చామంటే నాకు తెలిసి ఇక్కడ బ్రిడ్జి లేదే. గత 10 సంవత్సరాలుగా బ్రిడ్జి అక్కడే ఉందమ్మా. మీరు ఈ ఊరు కొత్త? కాదు, 14 ఏళ్ల క్రితం వరకు నాకు ఈ ఊరు బాగా తెలుసు. 14 ఏళ్ల సిటీ చాలా మారిపోయిందమ్మా. ఎన్నో రోడ్లు, ఎన్నో బిల్డింగ్లు, ఎన్నో ఓవర్ బ్రిడ్జిలు కొత్తవి వచ్చాయి. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ వస్తున్నారా? కాదు, ఇన్నేళ్ళు ఈ ఊర్లోనే ఉన్నాను, కానీ ఇప్పుడే బయటకు వస్తున్నాను. భలే గమ్మత్తుగా మాట్లాడుతున్నారే.